వెల్కమ్ టు తెలుగు 360 ఛానల్కి స్వాగతం. మనకి ఈ ఉగాది సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటగా మనకి ఈ యొక్క రాజెవరు, మంత్రి ఎవరు, ఇలాంటి నవనాయకుల ఫలితాలు మనం చూద్దాం. ఇందులో రాజు గురుడు, మంత్రి కుజుడు ఈ సంవత్సరానికి, అలాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. ఈ గ్రహాలన్నీ కూడా 9 నవనాయకుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనకి గురుగ్రహాలు మొత్తం మూడు పోర్ట్ఫోలియోస్ పరిపాలిస్తున్నాయి. లేకపోతే కుజుడు 1, బుధుడు 1, చంద్రుడికి వచ్చేసరికి 3. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహాలు అనేటటువంటి నవనాయకులుగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక శనికి 1 ఇచ్చాం, శుక్రుడికి స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రాసుల్లో మనం 2026 సంవత్సరం చూసుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అతను 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత అతను మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఈయన ఏం చేస్తాడంటే మనకి ఈ గురుగ్రహం ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత అక్టోబర్ 24వ తేదీ వరకు ఉండి ఆ కర్కాటక రాశిలో అక్కడి నుంచి మనకి ఈయన ఎక్కడికి వచ్చేస్తాడండి, సింహరాశిలోకి. 24 అక్టోబర్ దాటిన తర్వాత 24 జనవరి 2026 సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని వక్రించి మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 11 ఉంది. అలాగే రాజ్యపుజ్యం 7, అవమానం 2గా ఉంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దీని ద్వారా మనకి ఏం జరుగుతుందండి, మరి ఈ యొక్క పనులు అనేటటువంటివి కాస్త లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా రావు మీకు ఉద్యోగాలు. అయితే 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మీకు అందరికీ కూడా కొత్త ఉద్యోగాలు రావడం జరుగుతాయి. అలాగే మీ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజీల నుంచి, స్కూళ్ళ నుంచి మీకు పిలుపులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టీ చేసుకుందాం అంటూ అస్తమానం మిమ్మల్ని దావత్కు పిలిచి మీరే వెళ్ళడము, ఈ విధంగా ఆదాయానికి గండి పడ్డము. ఎందుకంటే పని చేయడానికి వెళ్ళరు కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పని చేసుకుంటూ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఖచ్చితంగా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత ఉంటుంది. గురుడు మనకి పంచమ స్థితిగతుడై మీకు సకల శుభాలని ఇస్తాడు. ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మరి మీ సోదరి వర్గంతో కానీ, బంధుమిత్ర వర్గంతో కానీ మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి విషయాలు, అలాంటి వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మీనరాశి కాబట్టి, ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.